ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్య యోగంలో లలితా అమ్మవారి యొక్క ఐదో నామం గురించి, ఆ నామ మహిమ, దాని యొక్క ఫలితం గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశ్వర ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు మనం ఐశ్వర్య యోగంలో లలితా అమ్మవారి యొక్క ఐదో నామం గురించి తెలుసుకుందాం. ఓం దేవకార్య సముజ్జతాయై నమః. ఓం దేవకార్య సముజ్జతాయై నమః. ఓం దేవకార్య సముజ్జతాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం దేవకార్య సముజ్జతాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం దేవకార్య సముజ్జతాయై నమః. అమ్మవారు సర్వకాల సర్వావస్థలలో భువన బ్రహ్మాండాలన్నింటిలోనూ నిండి ఉన్న చైతన్య స్వరూపం అయినప్పటికీ కూడా రూపధారణకు ఏదో ఒక కారణం కలిగించుకుని భక్తులకు మనకి దర్శనమిస్తూ ఉంటుంది. లోకంలో అధర్మం పెరిగినప్పుడు ధర్మ సంస్థాపనకు అమ్మ దిగి వస్తుంది అని చెప్పేసి మనకు బ్రహ్మాండ పురాణం తెలియజేస్తుంది. ధర్మమే శరీరంగా కలగవారు దేవతలని, అధర్మ శరీరులు రాక్షసులని భారతం అరణ్యపర్వం అంటోంది. అమ్మవారే దేవకార్య సముజ్జత అయింది. అనగా ధర్మం సంస్థాపించడానికి ధర్మస్వరూపులైన దేవతల ప్రార్థన స్వీకరించి అధర్మస్వరూపులైన రాక్షసులను సంహరించడానికి ఆవిర్భవించింది ఆ అమ్మవారు అని చెప్పేసి మనకి చెప్తారు. పాపాత్ములైనటువంటి శత్రువులు పెచ్చు పెరిగి తమ యొక్క మానాన్ని తమను బతకనివ్వకుండా ఏడిపిస్తున్నప్పుడు, వారిని ఎదిరించే శక్తి లేనప్పుడు ఈ మంత్రాన్ని ఈ విధంగా జపించాలి. మనని ఎవరైనా బాధ పెడుతున్నప్పుడు, మనకి ఇబ్బంది కలుగజేస్తున్నప్పుడు, వాళ్ళని ఎదిరించేటువంటి శక్తి మనకి లేనప్పుడు మనం ఆ అమ్మని ప్రార్థిస్తే ఆ అమ్మ వచ్చి మనని కాపాడుతుంది. ఈ మంత్రాన్ని వాళ్ళు పఠిస్తే కనుక ఆ అమ్మ తప్పనిసరిగా వచ్చి మనల్ని కాపాడుతుంది. ఓం దేవకార్య సముజ్జతాయై నమః అనేటువంటి ఈ మంత్రాన్ని 90 రోజుల పాటు శక్తిని అనుసరించి జపిస్తే చాలు. జపం చేసేటువంటి వారి యొక్క శత్రువులు మిత్రులుగా మారిపోతారు. శత్రువులు అప్పటి నుంచి అది పఠించేటప్పటికి ఎప్పుడైతే శత్రువులుగా ఉన్నారో వాళ్ళందరూ మనకి స్నేహితులుగా మారిపోతారు. సాధారణంగా ఈ మంత్ర జపం ఎవరికీ కీడు రానివ్వదు, ఎవరికీ కీడు రాదు కనుక శత్రుత్వం తొలగిస్తుంది తప్ప శత్రువులను నాశనం చేయదు. శత్రుత్వాన్ని తగ్గిస్తుంది, వాడి మనస్సును మారుస్తుంది తప్పితే వాడిని నాశనం మాత్రం చేయదు ఈ మంత్రం. కానీ లోకకంటకులై ప్రజలను మరీ తీవ్రంగా బాధపెట్టే వారిని మాత్రం సర్వనాశనం చేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. శత్రుపీడ నివారణకు, ప్రశాంతంగా జీవితం గడపడానికి ఈ మంత్రం చాలా బాగా పనిచేస్తుంది. నిత్యం ఈ మంత్రాన్ని 27 సార్లు జపం చేసేవారికి ఎవ్వరితోటి కూడా భేదం రాదు. రోజు 27 సార్లు కనుక పఠించినట్లయితే ఎవరితోటి కూడా మనకి శత్రుత్వం రాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అమ్మని మనం ప్రార్థిస్తే మన అమ్మని ఏదైనా అన్నాం అనుకోండి, ఆవిడ కోపమించుకుంటుందా? మనం తప్పు చేసినా కూడా కోపమించుకుంటుంది. అలాగే అమ్మవారు కూడా అంతే. ఒకవేళ ఏదైనా మనం పొరపాటు చేసినా, అమ్మ తల్లి నా వల్ల ఈ పొరపాటు జరిగింది, నన్ను క్షమించు తల్లి అంటే అమ్మ మనల్ని కడుపులో పెట్టుకుంటుంది. అందుకని ఈ మంత్రం మనకి ఫలితాలనే ఇస్తాయి. కానీ ఈ మంత్రాన్ని లలితా సహస్రనామం కానీ విష్ణు సహస్రనామం కానీ ఒకవేళ తప్పులు కానీ ఒప్పులు కానీ చదివినా, అక్షర దోషాలున్నా ఆ తల్లిదండ్రులు మనల్ని ఏ బిడ్డని కూడా వాళ్ళు బాధపెట్టరు.
వాటిని సక్రమంగా జరిగేటువంటి జ్ఞాన శక్తిని మనకి ప్రసాదిస్తారు. అసలు మనకి అది చదవాలి, ఈ ప్రార్థన చేయాలి అనేటువంటి మనం కుతూహలం మనలో ఉంది. మనం కనుక ఆ ప్రార్థన కనుక చేయడానికి ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు పూర్తిగా మనకు అందించి మనల్ని మన బాధల నుంచి తప్పనిసరిగా మన తల్లిదండ్రులు మనల్ని కాపాడుతారు. అందుకని అమ్మ ఎప్పుడు కూడా మనల్ని చల్లని చూపుతోటే చూస్తుంది, కానీ మన మీద ఎప్పుడు కూడా అమ్మకి కోపం రాదు. శాంతస్వరూపిణి పిల్లల పట్ల, తమ యొక్క పిల్లల పట్ల ఆవిడ ఎప్పుడు కూడా శాంతస్వరూపిణి. భూదేవికి ఉన్నంత ఓర్పుతోటి తన పిల్లల్ని ఎప్పుడూ కూడా కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది. అందుకని మీరు నిర్భయంగా మీ యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి, లేదా కోరికలు లేనివారు కూడా తప్పనిసరిగా ఈ ఐశ్వర్య యోగంలో ఉన్నటువంటి అమ్మవారి నామాలు ఈ 230 చక్కగా ప్రతిరోజు కూడా రోజుకో నామం చెప్పుని చక్కగా శ్రవణం చేయండి. చదవలేనటువంటి వాళ్ళు శ్రవణం చేయండి, 10 మందికి తెలియజేయండి. మీరు వినండి, 10 మందికి తెలియజేయండి. వాళ్ళని కూడా అమ్మవారి కృపకు పాత్రను చేస్తారని ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాబాటు ఒకటి ప్రభాకర్.